ఇంకోటి నెహ్రూ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఒకటి అసలు మొదలే మనం ఉన్న భారతదేశాన్ని హిందూ ముస్లిం ఎప్పటి నుంచో ఉన్నాం, రెండు దేశాలు చేయకుండా ఉండాల్సింది, సస్యమేరంటే అయిపోయాయి. నువ్వు సపరేట్ చేసినా కూడా 5 లక్షల మంది చంపేస్తుంది. పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చిన ట్రైన్ మొత్తం అనుకుంటా, మొత్తం పాకిస్తాన్ 5 లక్షల మంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పార్టీషన్? ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉంటే ఓ నెలలో సర్దుమనుగుతుండే, అది సాల్వ్ కాలే కదా. ఇటొక కత్తిలో బెల్లం లాగా అటొక కత్తిలో బెల్లం లాగా పెడుతుంది. ఏమన్నా అయిందా? ఇంకోటి మీకు తెలియదు, ఈరోజు పిఓకి పాకిస్తాన్ చేతిలో లేకుంటే పాకిస్తాన్ ఎడారి అవుతుంది. ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే మన మోడీ గారు మనం ఆపేస్తామన్నారు, తాత్కాలికం కాదు. ఈరోజు పాకిస్తాన్ ఆక్యుపైడ్ టెరిటరీ కూడా మన చేతిలో ఉండుంటే ఇండస్ వాటరు ఇండస్ ట్రీటీ చేశాడు. పాకిస్తాన్ని మొత్తం కాశ్మీర్ మనలో కలుపుకోకుండా అడ్డుపడ్డాడు. ఇప్పుడు ఎక్కడైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో అక్కడ ఇండస్ రివర్స్ నెక్స్ట్ మన ఇండియా నుంచి అందులో పోతాయి. అక్కడ దాదాపు పాకిస్తాన్ అగ్రికల్చరు పవర్ సప్లై మొత్తం అక్కడి నుంచి జరుగుతుంది. రేపు నేను చూస్తున్నా కదా, అందరూ భారతీయులు సహకరించి రేపు మనం పిఓకి తీసుకుంటే, మనం భారత్లో మనం కలిపేసుకుంటే 1.5 ఎకరాలు అదనంగా ఇరిగేషన్ అవుతుంది. 40,000 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఉత్పత్తి అవుతుంది. రాజస్థాన్ ఎడార్లు కూడా లడఖ్ రాజస్థాన్ ఎడారి ప్లస్ జమ్మూ కాశ్మీరు సస్యశ్యామలం అవుతాయి. మనం కొట్లాడేది కేవలం మతపరమైనది కాదు, ఆర్థికపరమైనటువంటి. ఈరోజు వాటర్ ట్రీటీ రేపు ఇదే నెహ్రూ ఏం చేసిండమ్మా, 1960లో యుద్ధం చేసి అప్పుడే యుద్ధం చేసినంత పోయి నువ్వు ట్రీటీ చేసుకుంటావా? అది కూడా మనం పైన ఉన్నాం, మన చేతిలో పవర్ ఉంది, మన చేతిలో అని తల ఉంది, వాడి జుట్టు మన చేతిలో ఉంది. కరాచీ పోయి 1960 వాళ్ళతో ఇండస్ వాటర్ ట్రీటీ తీసుకొని ఆ టైంలో 25,000 కోట్లు ఆ కరెన్సీ అప్పుడు పాకిస్తాన్కి ఇచ్చొచ్చాడు అక్కడ ప్రాజెక్టులు కట్టడానికి. బ్లడ్ అసలు పాకిస్తాన్ కంటే నెహ్రూ చేసిన చర్యల వల్ల బ్లడ్ బాయిల్ అవుతుంది. మనం ఎందుకు వెనకబడి ఉండవమ్మా? రోజు దాదాపు 6-7 లక్షల కోట్ల బడ్జెట్ కేవలం ఈ యుద్ధానికి ప్రిపరేషన్కు, ఈ పాకిస్తాన్ గొడవతోని కశ్మీర్ గొడవతోని ప్రతి సంవత్సరం మనం కష్టపడాలి. 7 లక్షల కోట్ల బడ్జెట్. ఇమాజిన్. ఈ అమెరికాకు ఆ సమస్య ఉందా? అమెరికా సూపర్ పవర్ చేసుకుంటుంది, మనకి సోయి ఉండాలి కదా. బ్రిటన్ చేస్తుంది, అమెరికా చేస్తుంది. వాళ్ళకి అలానే ఇష్టం, వాళ్ళు తెలివైనవాడు. మరి ఇంగ్లాండ్కి బార్డర్ ఇష్యూ ఉందా? అమెరికాకు బార్డర్ ఇష్యూ ఉందా? కెనడాకు బార్డర్ ఇష్యూ ఉందా? ఆస్ట్రేలియాకి బార్డర్ ఇష్యూ ఉందా? యూరోపియన్ కంట్రీకి బార్డర్ ఇష్యూ ఉందా? మనకు క్రియేట్ చేసిపోయిన రాళ్ళు. ఎందుకంటే ఇండియా ఫ్యూచర్లో మా అద్భుతమైనటువంటి డెవలప్డ్ దేశం కావద్దు, వీళ్ళకి చిచ్చు పెట్టాలి. ఈ పిచ్చిన మన నెహ్రూ ఏదో ప్రలోభాలకు లొంగి మొత్తం ఒక 1 మ్యాన్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద 100 years మాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిపోయిండు. నేను నెహ్రూతో కాంగ్రెస్ కోపంతో చెప్పట్లే, బీజేపీలో ఉండి చెప్పట్లే. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏం తెలియనప్పుడు కూడా వీళ్ళు మనకు నెగిటివ్ చేస్తున్నారు అనేది ఉండే. ఇప్పుడు నేను కొద్దిగా పెరిగి పాలిటిక్స్కి వచ్చినాక ఇవన్నీ చదువుతుంటే, ఆయన చేసినటువంటి ఘనకార్యాలను చూస్తుంటే, అంటే వాళ్ళు శాంతియుతంగా వెళ్దాం అంటే ఎప్పుడైతే యుద్ధం ప్రకటించారో ఆ టైంలో శాంతియుతంగా వెళ్దామని వాళ్ళు అనుకున్నారు. శాస్త్ర నీకు ఒక శ్లోకం వినిపించాలా? చెప్పండి. మా అందరు తెలుసు, అహింస పరమో ధర్మ అంటారు. అహింస పరమ ధర్మ. దాని తర్వాత ఏంటో తెలుసా శ్లోకం నీకు? అదే కదా మాకు అహింస పరమో ధర్మ, ధర్మ హింస తదైవచ అనేది పూర్తి శ్లోకం. మహాభారతం వన పర్వాలు. మాకు దరిద్రం ఏంటంటే ఫస్ట్
సెకండ్ ఎవరిని అక్కడ తెలియదు, ఫస్ట్ అయితే విన్నా చాలా సార్లు. అంతే కదా. సెకండ్ నువ్వు కూడా మీడియాలో ఉండి కూడా వినలే. దాని అర్థం ఏంటంటే ధర్మాన్ని కాపాడటానికి చేసే యుద్ధం అత్యంత పవిత్రమైంది. అది ఎదుటి వ్యక్తి నువ్వు శాంతియుతంగా ఉంటే మంచిగా ఉంటుందమ్మా. ఎదుటి వ్యక్తి ఎప్పుడు నిన్ను రోజుకు టెర్రరిస్టులు మిలిటెంట్లు వాడిని వీడిని పంపి చంపుతుంటే ఇక శాంతి ఎక్కడ ఒప్పందం ఉంటుంది, శాంతి ఏముంటుంది. అది కూడా మనం పవర్ ఉండే, మాకు బలహీనత ఉండి చేయలేని పరిస్థితి. ఇంకోటి మీకు తెలుసా, గాజా గింత చిన్న దేశం, ఇజ్రాయెల్, దాంట్లో పాపులేషన్ ఎంత తెలుసా? మొత్తం జ్యూస్ పాపులేషన్ 1,1,30,00,000. మన తెలంగాణలో కూడా 1/4 అంతే. చిన్న దేశం. 46 ముస్లిం దేశాలు ఉన్నాయి. అందరినీ గజగజలాడి ఎట్లే, అవునా? ఏంటి దాని ఉద్దేశం ఏంది?